4 సువార్తల్లో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ఇజ్రాయెల్ దేశంలో జన్మించి ఆయన మానవాళి యొక్క పాప క్షమాపణ నిమిత్తమే, సర్వ మానవాళి యొక్క పాప విమోచన నిమిత్తం, మానవుల యొక్క పాప శాపమును, కర్మ, జన్మ దోషములను తొలగించుటకై ఆయన పరమును విడిచి భూమి కరుదించి ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత సకల మానవాళి యొక్క దోషములన్నీ పరిహరించుట కొరకై మనలను విముక్తులుగా చేసి పరమార్థులుగా చేయాలన్న ఉద్దేశంతో యేసు మన కొరకై త్యాగం చేసి శిలువలో తన ప్రాణాన్ని అర్పించినటువంటి ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ దేశంలో ఉండి నేను మీతో మాట్లాడుతున్నాను. ఆయన మరణించిన ఆ సమయంలో ఆయన తీసుకుని వెళ్ళి అరిమథాయి అని చెప్పబడిన వ్యక్తి తన కొరకు ఏర్పాటు చేసుకున్న సమాధిలో యేసు ప్రభువారిని తీసుకుని వెళ్ళి ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. ఈ కింద భాగంలో మీరు చూస్తున్నట్లయితే అదే స్థలానికి వెళ్తున్నాను. యెరూషలేములో ఏ స్థలంలో అయితే మన ప్రభువైన యేసుక్రీస్తుని ఇదే స్థలంలోకి ప్రభువైన యేసుని తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ మన ప్రభువైన యేసు లేడు, ఆయన తిరిగి లేచున్నాడని వాక్యం సెలవిస్తోంది. జోసెఫ్ అరిమథాయి తన సొంత సమాధి కోసం స్థమించుకున్నటువంటి స్థలం. మరి ఈ స్థలంలో ప్రభును ప్రేమించిన వ్యక్తి, ప్రభు కొరకు ఏదైనా ఇవ్వడానికి ముందుకు వచ్చిన వ్యక్తి యేసు ప్రభువారు మరణించిన తర్వాత తీసుకుని వచ్చి ఇదే సమాధిలో ఆయన ఉంచారు. 2000 సంవత్సరాల క్రితమే పాతి పెట్టబడిన 3వ దినమే ప్రభువైన యేసు తిరిగి లేచినట్టుగా మనం చూస్తున్నాం. ఆ సమాధిలో నేను ఇప్పుడు బయటకు వస్తున్నాను. మన ప్రభువైన యేసు రక్షకుడైన ప్రభువైన సజీవుడిగా ఆయన సమాధిలోని తిరిగి లేచాడు. ఆ స్థలం నుండి నేను మీతో చెప్పేటువంటి సందేశం ఏంటి అంటే, మన ప్రభు ఎందుకు లేచాడు అంటే ఆయన మనలో ఉండడానికి లేచాడు. ఆయన తిరిగి లేచడానికి గల కారణం ఏంటి అంటే, ఈరోజు వాక్యం వింటున్న మీలో, మీ హృదయాల్లో ఉండడానికి. మీరు ఎక్కడో ఇజ్రాయెల్ దేశం పరిగెత్తుకుని రావాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న దగ్గరే ప్రార్థించండి. యేసు మీ వద్దకు తిరిగి వస్తున్నాడు. ఈ రోజు మిమ్మల్ని ఓదార్చడానికి మీ ఇంటికి యేసయ్య వస్తున్నాడు. ఆయన సజీవుడిగా లేచున్నాడు. సర్వలోకమంతటా ఆయన వ్యాపించున్నాడు. ఆయన ఆత్మస్వరూపి. హీ విల్ టచ్ యూ, హీ విల్ బ్లెస్ యూ, హీ విల్ సెట్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ట్రబుల్స్. నీకు ఎలాంటి పరిస్థితులను ఉన్నా దేవుడిని దీవించగలడు. ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడు తిరిగి లేచున్నాడు అనడానికి చరిత్రాధారాలుగా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సమాధి స్థలం మీకు కనిపిస్తుంది. చరిత్రాధారాలుగా యేసు ప్రభువారు మన కొరకు తిరిగి లేచిన స్థలం ఇప్పటికీ చరిత్రకు ఆధారంగా నిలబడి ఉంది. మరి ఇన్ని తెలిసిన తర్వాత కూడా నీ హృదయంలో యేసుకు చోటు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నావా? ఆ ప్రభువైన యేసు నీ హృదయంలో చేర్చుకుంటే సమాధానము, నెమ్మది, రక్షణ సమస్తము నీకు ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రభువైన యేసు ప్రభువారు తిరిగి లేచిన సమాధి స్థలాన్ని మీరు చూశారు. అక్కడ యేసయ్య లేడు. మరి ఎక్కడున్నాడు యేసయ్య? మీ ప్రక్కన ఉన్నాడు, నా ప్రక్కన ఉన్నాడు. ప్రపంచమంతా వ్యాపించున్నాడు. ప్రతి హృదయ ద్వారంలో ఎదుకు వచ్చి తట్టుచున్నాడు. నీ హృదయంలో చోటిస్తావని అడుగుతున్నాడు. మీ హృదయంలోనికి ఆయన చేర్చుకుంటే ఈ ప్రపంచంలో మరి ఎక్కడ కూడా అంత ఆనందాన్ని మీరు పొందలేరు. అటువంటి గొప్ప ఆనందాన్ని, ఈ లోకం ఇవ్వలేని సంతోషాన్ని యేసు మీకు ఉచితంగా దయచేస్తాడు. నీ పాప భారం అంతా తొలగించి, నీ మీద ఉన్న పాపము, శాపము, వేదన, ఇన్నాళ్ళు నన్ను పట్టి పీడిస్తున్నాయని బాధపడుతున్నావు కదా, అవన్నీ కూడా ఒక్క క్షణంలో తొలగించే యేసయ్య పునరుద్ధాన శక్తితో నీలోనికి రావడానికి నువ్వు ఒప్పుకో. ఆయన తిరిగి లేచినటువంటి ప్రభు. ఈ ప్రపంచంలో ఎన్నో అవతారాలు ఉన్నాయి. ఏ అవతారం కూడా మరణం నుండి తిరిగి లేవలేదు. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేనాం పుణ్యదాన బల్యాగమన్నాడు. సర్వమానవాళి పాపం పోవాలి అంటే రక్తం అనేది ప్రోక్షించబడాలి. రక్తం, ఆ రక్తం పశువుల రక్తం, మేకల రక్తం, మనుషుల రక్తం కాదు కానీ తద్రక్తం పరమాత్మేనాం అన్నాడు. అది పరమాత్ముడిచ్చిన పవిత్ర రక్తంలోనే మానవాళి పాప క్షమాపణ ఉందని వాక్యం చెబుతుంది. మరి మానవాళి యొక్క పాప క్షమాపణ కొరకు పరమాత్ముడిచ్చిన రక్తం ఏది? ఏ అవతారం మన కొరకు రక్తం కార్చింది? ఏ అవతారం మన కొరకు పంచగాయాల ద్వారా రక్తం కార్చింది? పంచగాయముల్లో గాయం కలిగిన వాడే ప్రజాపతి అని ఉంది. మరి పంచగాయాలు కలిగిన వ్యక్తి యేసుక్రీస్తే. ఆయన 2 చేతుల్లో, తల మీద, కళ్ళలోనూ గాయాలు పొంది, హృదయంలో కూడా బల్లం చేత పొడవబడి పంచగాయాలు రక్తం కార్చిన ప్రభు. తద్రక్తం పరమాత్మేనామని చెప్పిన పరమాత్ముడిచ్చిన ఆ పవిత్ర రక్తం సెలవులో కార్చి మరణించి మృతుల్లోండి తిరిగి లేచిన స్థలంలోండి మీతో మాట్లాడుతున్నాను. మీరు ఇప్పుడు చూస్తున్న బట్టి స్థలం కాదది. యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం సమాధిలోండి తిరిగి లేచిన స్థలంలోండి మనం చూస్తున్నాం.